నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. కరీంనగర్లో మరోసారి కలకలం రేపిన భారీ చోరీ. 60 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ. గొడవకు దారి తీసిన నిరసన కార్యక్రమం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరుతో ఉద్రిక్తత. ఘనంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు. సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరోసారి భారీగా బంగారం చోరీ జరిగింది. పీఎంజే దోపిడీ ఘటన మరవక ముందే నగరం నడిబొడ్డున చోరీ జరగడం కలకలం రేపింది. భగత్ నగర్లోని ఓ ఇంట్లో యజమానులను కట్టేసి మరీ దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 60 తులాల బంగారంతో పాటు 20 లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వరుస బంగారం చోరీ ఘటనలు కరీంనగర్ పోలీసులకు పెను సవాల్గా మారాయి. కరీంనగర్లోని భగత్ నగర్ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వ్యక్తి ఇంట్లో భారీగా బంగారాన్ని దొంగిలించారు. అర్ధరాత్రి సుమారు 6 నుంచి 8 మంది వ్యక్తులు వచ్చి డమ్మీ తుపాకీతో బెదిరించి ఇంట్లోని 60 తులాల బంగారంతో పాటు 20 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్లే సమయంలో వెనకాల నుండి దుండగులు అటాక్ చేసి ఇంట్లోకి చొరబడినట్లు చెప్పారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించి బంగారం, నగదు అపహరించుకుపోయారని తెలిపారు. దీంతో పాటు అదే ఇంటిలో పార్కింగ్ చేసి ఉన్న 2 బైక్లను ఎత్తుకెళ్లారని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నేను నిలబడి ఉండే డాడీకి పట్టుకున్నాడు, లోపల తెచ్చి బాగా కొట్టిండు, చూసిండు కదా, మళ్ళీ ఇక్కడ కట్టేసిండ్రు. మా చిన్న చెల్లి వచ్చింది, చూసి అక్కడ పోయే వరకు వాళ్ళు లోపల వచ్చేసిండ్రు. ఈ రూమ్లో పోలే, డైరెక్ట్ ఆ రూమ్లోనే పోయిండ్రు. ఒరినా పక్కన అమ్మమ్మని ఆమెకి పిలిస్తే వాళ్ళకి సౌండ్, టీవీ సౌండ్ ఫుల్ వేసేసిండ్రు. వాళ్ళు ఫుల్ సౌండ్ వేసిండ్రు. మా చేతులు అన్ని కాళ్ళు కట్టేసిండ్రు. 8 మెంబర్స్ ఉండేవాళ్ళు. మొత్తం మెంబర్స్ కాదు, నేనే ఇప్పుకొని వాళ్ళు బయట నుంచి గేట్ పెట్టిపోతే నేనే ఇప్పి బయట వెళ్ళి మా తమ్ముడికి ఫోన్ చేసిన. వాళ్ళ ఫోన్ తీసుకొని డాడీకి ఇప్పిన, మమ్మీకి ఇప్పిన. ఫోన్ చేస్తే వాళ్ళు, మా తమ్ముడు ఫోన్ చేస్తే मारा बहुत मारे दबोचने के बाद में मेरे मुंह ये वो सब ऐसा कर रहे, वो कर रहे, पूरा भीड़ दे रहे, मगर मैं ये यहाँ से उनके काबू में नहीं आया। मैं ये तो ख़त्म कर देते थे मेरे को। 2-3 थे मेरे ऊपर, 3 आदमी। फिर भी अगर 2 भी होते तो मैं पटक देता था उनको। वहाँ से जो है, वहाँ से मेरे को फिर यहाँ लाए, अंदर लाए। अंदर लाने के बाद में यहाँ डाल दिया मेरे को, और डालने के बाद में जो है ना, मेरा मुंह, नाक की वो सब भींच रहे, मुझे मारने को देख रहे, ख़त्म कर देना इसको, ये वो देख ऐसा कर रहे। వాళ్ళు వచ్చారు. మా ఫాదర్ లైట్ బంద్ చేయడానికి గేట్ ఇప్పారు. గేట్ ఇప్పితే ఏం చేసిండ్రు, పట్టుకున్నారు. వాళ్ళు 6 to 8 మెంబర్స్ దాకా ఉన్నారని అనుమానిస్తున్నాము. అయితే చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, కొట్టారు కూడా. కొంచెం ఫాదర్కి కొంచెం కొట్టినాక గోల్డ్ ఉండే 66 తులాస్ దాకా, ఎబో దెన్ 66 తులాస్. సిల్వర్ కూడా 10తోనే ఎక్కువ ఉండే. ఇంకా టోటల్ చూస్తే ఎక్కువనే ఉంది, 30 తులాస్ దాకా వస్తుంది అది. అవి తీసుకున్నారు. ఒక వెపన్, డమ్మీ వెపన్ ఉండే, అది ఇడిచిపెట్టి పోయారు. అందరి దగ్గర వెపన్స్ ఉండే, ఇంకా కత్తిలు కూడా ఉన్నాయి సార్. దాంతో కొట్టారు. మా మదర్ని కొట్టారు, ఫాదర్ని కూడా కొట్టారు. పరాదు మా ఒక బావ కూడా ఉన్నారు. అనుమానం చేస్తున్నాం, బట్ తెలియదు. ఎందుకంటే ఇల్లు కూడా నార్త్ ఇండియన్స్, ఒక మా బావ నార్త్ ఇండియన్ ఉన్నారు. అది ఒక డౌట్ ఉన్నది అంతే. ఆ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తే డౌట్ ఉంది, బట్ ఇంకా కన్ఫామ్ అయితే పోలీస్ సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళే చెప్పచ్చు. మే 3వ తేదీన దేశంలోనే సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే చోరీ ఘటన మరవక ముందే మరోసారి జిల్లా కేంద్రంలో బంగారం చోరీ సంచలనంగా మారింది.
ఆ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు ఇంకొందరిని అరెస్టు చేయగా భగత్ నగర్ చోరీతో కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున భారీగా బంగారం, నగదు చోరీ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాగా ఈ చోరీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన సిపి గౌసాలంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. భగత్ నగర్ లోని ఓ ఇంట్లో యజమాని లైట్ ఆర్పుతూ ఉండగా గమనించిన దుండగులు వెనక నుంచి వచ్చి చోరీకి పాల్పడ్డారని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. దుండగులు గ్లౌస్ వేసుకుని డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీ చేశారని తెలిపారు. మీరట్కు చెందిన అల్లుడు మనవడిపై అనుమానం ఉన్నట్లుగా చెప్పారు. ఇప్పటికే అల్లుడిపైన ఓ మర్డర్ కేసు నమోదైందని తెలిపారు. ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ అర్లీ మార్నింగ్ అరౌండ్ 12-12:30 టైంలో మన భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ ఇల్లులో హౌస్ డకాటీ జరిగింది. ఈ పెటిషనర్ కూడా ఇంటరాక్ట్ చేసాము. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town SHO వాజ్ నౌ డ్యూటీ ఆఫీసర్ కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 members ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. నా రెగ్యులర్గా పిటిషనర్ ఈజ్ 80-year-old పర్సన్. రెగ్యులర్గా అతను 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు. బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వర్ దేర్. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడిపోయారు. వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది. పిటిషనర్ సస్పెక్ట్ ఈస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు. అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు. మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే మేము పడుకొని ఉన్నాం. 12 అట్లా మాకు వాళ్ళు డోర్లు కొట్టారు. వాచ్మెన్ డోర్ కొడితే డోర్ ఓపెన్ చేసినాం. డోర్ ఓపెన్ చేసిపోయే వరకు వాళ్ళు మొత్తం కట్టేసి ఉన్నారు. చున్నీలతోటి కట్టేసి పెట్టారు. వాళ్ళకందరికీ కట్టేసి పెడితే నేనే పోయి అన్ని ఇప్పేసిన. అప్పటికే మస్తు దెబ్బలు తగిలినాయి. అంకులకి కూడా బాగా దెబ్బలు తగిలినాయి. నేను మళ్ళీ 100కి కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక ఇక మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు రాసుకొని అవి ఇవన్నీ చేశారు. ఏమైందంటే 12:15 అయిపోతుంది కావచ్చు. ఒక్కసారి నాకు ఓ అని ఉరినట్టు వినిపిస్తే నేను వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు గొడవ జరుగుతుంది, అట్లానే కావచ్చు అని అనుకుని గమ్మునున్నా. ఉన్న తర్వాత మళ్ళీ టీవీ సౌండ్ వినబడుతుంది. టీవీ సౌండ్ వినబడితే ఇక వాళ్ళు ఏదో టీవీ చూస్తున్నారు కదా అనేసి మేమున్నాం. తర్వాత ఒక ఇక 10 నిమిషాల దాకా 1 గంటకు అమ్మమ్మ అని మొత్తుకున్నది. ఇటు వచ్చి బయటకు వచ్చి డోర్ తీసుకొని నన్ను అమ్మమ్మ అని పిలుస్తుంది. ఏమైంది నాన్న అని నేను ఒక్కదాన్ని పోకుండా పెద్ద బాబుని కూడా లేపుకొని తీసుకొని పోయినా. మరి తాతకి ఏమన్నా అయిందో పడిపోయిందా ఏందని పోయేసరికి అంతా ఆమెకు ఇట్లా చున్నితోటి కట్టి ఉన్నారు. వాళ్ళ అమ్మకు నాన్నకైతే కాళ్ళు చేతులు రక్తం కారుతుంది. బల్ల పక్కకు పడుకొని ఉన్నాడు ఆయన. 12కి ఏమో డోర్ సౌండ్ అయింది. డోర్ సౌండ్ అయితే బయటకు వచ్చినాం. బయటకు వచ్చి చూసేసరికి ఏంది వాళ్ళు డోర్ పెట్టే ఉంది. వాళ్ళది డోర్ పెట్టేది ఏమైందంటే విండోలోకి వెళ్ళి చూస్తే అమ్మమ్మ దొంగలు పడ్డరు అని చెప్పేసాను. మేము లోపలికి వెళ్ళేసరికి మొత్తం కట్టేసి ఉన్నాయి వాళ్ళకంతా. పోయినాం, ఇప్పినాం, మేము అవన్నీ తీసినాం. ఏమైందంటే దొంగలు పడ్డరు అని అంటే ఇట్లా అని అంటే మా ఆయన ఫోన్ చేసిండు. 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. మొన్నటికి మొన్న జరిగిన పీఎంజే చోరీ కేసు కరీంనగర్ పోలీసులకు సవాల్గా మారగా భగత్ నగర్ లో మరోసారి భారీగా చోరీ జరగడం పోలీసులకు నిద్ర లేకుండా చేస్తోంది. దర్యాప్తు ముమ్మరం చేసి ఈ చోరీ ఘటనలో నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆశిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ద్వారా కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య గొడవలకు దారితీశాయి. ఇరు పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్లోని గాంధీ చౌక్లో గల గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టగా కాంగ్రెస్ కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కాగా జ్యోతినగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బండి సంజయ్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు మోహరించగా ఆఫీస్ గేట్ క్లోజ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్ వద్దకు చేరుకున్న క్రమంలో ఎంపీ కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. కర్రలు, కుర్చీలను ఉపయోగించడంతో పాటు చెప్పులు కూడా తీసి చూపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం ప్రదర్శించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకుల్ని వాళ్ళు చేసిన నేరమేం లేదు. ఈ దేశంలో లక్షలాది మంది, దాదాపు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాని లీక్కు బాధ్యులైనటువంటి వారిని తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. ఈ దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే క్యాబినెట్ నుంచి తప్పించి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నీట్ లీకేజీ అంశంపైన చర్చ జరగాలని చెప్పి మొన్న ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు ఇలా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి ఏ విధంగా వాళ్ళని కొట్టిండో మనం అందరం చూసినాం. నిన్న స్వయంగా రాహుల్ గాంధీ గారు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నీట్ పరీక్షకు లీకైనటువంటి లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి ఇలా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే విచక్షణ రహితంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తుండో మనమందరం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ను అరెస్ట్ చేయడము, 20 రోజులుగా కూడా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టుండి ఉలిక్కిపడి యువత అంతా కూడా నా దగ్గర నుంచి పోతా ఉన్నారు, యువత మద్దతు బీజేపీకి లేదు అని నీట్ పరీక్ష లీక్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. చదువు విలువ చదువుకున్నోనికి తెలుస్తుంది అంటారు. ఈ చదువు లేని అన్పడ్ రాజా మన దేశ ప్రధాని అవడే మన దురదృష్టము. మళ్ళా రెండవది ఏంటంటే పిల్లలు లేరు, భార్యను బడిపెట్టిండు. సరే, ఈ విధంగా ఉంటే మరి పార్లమెంట్లో లేవనెత్తితే ధర్మేంద్ర ప్రధాన్ను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయమని చేస్తున్నటువంటి డిమాండ్ను పట్టించుకోలేక ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. కాగా ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యలని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ మహిళా నాయకులు మరోసారి ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇక బీజేపీ నాయకులని కట్టడి చేసేందుకు లోపలికి పంపించి గేటుకు తాళం వేశారు. గేటు తీసుకుని బయటకు వచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వీడికి కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలన చేసిరు, అటు కేంద్రంలో చేసిరు, ఏం చేసిరు, ఇలా రాష్ట్రంలో చేస్తారు అని దొంగ హామీలు ఇచ్చి ఇలా మీరు ధర్నా చేసే అర్హత మీకు లేదని మీరు తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆఫీసు మీద దాడికి మీరు పాల్పడడం ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. ఇది పోలీసులకు ఇంటెలిజెన్స్ వైఫల్యంగా మేము చెప్పడం జరుగుతుంది. దాడి చేస్తే ఇక్కడ చూస్తూ కూర్చునే దద్దమ్మలు ఎవరు లేరు. ఇక్కడ దాడి చేసే అవకాశం లేదు. వాళ్ళు ఒక కుట్రతోటి మరి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రా, మరి పోలీసులకు తెలిసే వచ్చిందా అనే విషయం పోలీసు వాళ్ళు చెప్పాలి. ఒక కేంద్ర మంత్రి గారు ఆఫీస్ దిక్కు వచ్చి మరి ఇక్కడ ప్రొటెక్ట్ చేద్దామని అనుకున్నారా ఏమనుకున్నా, కానీ ఇక్కడ మా ఉన్న కార్యకర్తలు
వారిని తిప్పికొట్టడం జరిగింది. కానీ ఏదేమైనా కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గారి ఆఫీస్ మీదకి రావచ్చే ఆలోచన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అందరికీ ఆఫీసులు ఉన్నాయి, అందరికీ కార్యాలయాలు ఉన్నాయి. ఆ విధంగా కార్యాలయం జోలికి వచ్చి కార్యాలయం మీద ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మీరు గాంధీ విగ్రహం దగ్గర చేసినారు, అంబేద్కర్ దగ్గర చేయండి, కలెక్టర్ ఆఫీస్ ముందు చేయండి, ఇంకెక్కడనే చేసుకుని ఈ విధంగా ఆఫీసుల ముందుకు వచ్చి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే దీనికి పరిణామాలు కూడా మరి మేము వేరే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుందని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి సంస్కృతి కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మా నాయకులు మా కార్యకర్తలు వారిని పూర్తిస్థాయిలో తిప్పికొట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి మరి వాళ్ళని తీసుకెళ్లినారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఇట్లాంటి సంప్రదాయం కొనసాగించాల్సుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఉనికి లేదనేటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చేద్దామనేటువంటి ఆలోచన విధానంతో మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా మా ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ అందులో భాగంగా ఈరోజు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఏదో అనుచితంగా ఏది పడితే అది మాట్లాడడంతో మేము ఎదురు తిరిగి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్లకు అసలు భారతదేశంలో కాంగ్రెస్కు ఒక్క పర్సన్ కూడా ఓటేసేటువంటి పరిస్థితి లేదని గ్రహించి వాళ్ళు ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తూ అభివృద్ధి బాటలో వినోద్ కుమార్ నడిపించారని చెల్లా హరిశంకర్ అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత స్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ లేకున్నా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ ప్రజల యొక్క దీవెనలు ఉన్నటువంటి నాయకుడు, వారి పుట్టినదిన వేడుకలు ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉదయం విద్యార్థి విభాగం నాయకుడు మా పొన్నం అనిల్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు, ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా మా జిల్లా తరఫున మా టౌన్ అధ్యక్షులు ఈరోజు టౌన్లో చల్లారి శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వినోద్ కుమార్ గారి అభిమానులు పెద్ద ఎత్తున వినోద్ కుమార్ రానున్న రోజుల్లో మంచి పదవిలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలా వినోద్ కుమార్ గారికి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అందరు కార్యకర్తలకు వారు దీవెనలు ఉన్నారని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతున్న సంతోషం వ్యక్తం చేస్తూ వినోద్ కుమార్ గారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మేము జిల్లా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. గౌరవనీయులు వినోద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ చౌక్లో పుట్టినరోజు కార్యక్రమాన్ని బాగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వినోద్ కుమార్ గారు పార్టీ పుట్టినప్పటి నుండి కేసీఆర్కు నమ్మిన బంటుగా, కేసీఆర్ అడుగులేసుకుంటూ కేసీఆర్ గారు ఏ విషయం చెప్పినా దాన్ని తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని గొప్పగా ఎంబడుండి నిర్వర్తించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2014 నిజంగా కూడా స్మార్ట్ సిటీ రావడానికి మొట్టమొదటి లెటర్ పెట్టించింది వినోద్ కుమార్ గారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ జిల్లా మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద ఎత్తున, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, వర్తక వ్యాపారులకు పులిహోర ప్యాకెట్లను వితరణ చేశారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్ను కలకలలాడే నగరంగా మార్చిన మహా గొప్ప మేధావి వినోద్ కుమార్ అని జీవి రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప పార్లమెంటేరియన్ కరీంనగర్ ఎంపీగా గతంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. యువతకు, కార్యకర్తలకు అనేక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిన మహానాయకుడు వినోద్ కుమార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, మాజీ సుడా మెంబర్ చీటీ రాజేందర్ రావు, నారదాసు వసంతరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి మరియు పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం, ఆశీస్సులు ఎప్పటికీ వినోద్ కుమార్ గారికి ఉండాలని, వారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, వారి ద్వారా ఇంకా అనేక మాలాంటి అనేక యువకులకు, పార్టీ కార్యకర్తలకు అనేక పెద్ద పీట వేసే విధంగా వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈరోజు వారి జన్మదినం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి బయట ఉన్న వారందరూ కూడా పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వినోద్ కుమార్ మండలి ఏర్పాటుకు పాత్ర ఎంతగానో ఉందని పుల్లెల లక్ష్మణ్ అన్నారు. మండలం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నేత సుధాకర్, బొడ్డు బాలయ్య, గొల్లపల్లి రవి, బోయిని పోషెట్టి, మీసాల ప్రభాకర్, బూర శ్రీనివాస్, గరిషకుర్తి లక్ష్మణ్, మునిగంటి మల్లయ్య, సమ్మెట అనిల్, వెదిరా పరశురాం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మన వినోద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గన్నేవరం గ్రామంలో పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు గన్నేవరానికి వెళ్ళలేని సేవ చేసినారు. గన్నేవరం మండలం రావడానికి మరి ఆయన శాయశక్తుల కృషి చేసి గన్నేవరం మండలాన్ని పెట్టినటువంటి యొక్క తాత మన గన్నేవరంలో ఏదైతే హెల్త్ సెంటర్ ఉందో ఆయన స్వయంగా ఇక్కడ స్కూల్లో బహిరంగ సభ రోజు గ్యాస్ మీద అరోజ్ చేసి ఇది 2 రోజులలోనే. కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల మధు హాజరై కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉండి పార్టీకి, ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేసిన గొప్ప నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని పిట్టల మధు అన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించి మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ నాయకులు అడప శ్రీనివాస్, షాత్రాజ్ యాదగిరి, గుర్రం కిరణ్ గౌడ్, బోడ శేఖర్, నెల్లి మురళి, పంజాల శ్రీనివాస్ గౌడ్, భూమరాజు శ్రీనివాస్, పిండి సందీప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తినుర్రి పొద్దున టిఫిన్ చేయాలని అర్థమవుతుంది అందరికీ. తినుర్రి, మీరెవ్వరు పొద్దున టిఫిన్ చేయాలి కానీ తినుర్రి. భారత జాతికి ప్రేరణను నింపే స్ఫూర్తి చిహ్నంగా భారత త్రివర్ణ జాతీయ పతాకం నిలుస్తుందని జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ మోరా భద్రేశం అన్నారు. డిస్ట్రిక్ట్ 320G నేతృత్వంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. త్రివర్ణ పతాకంలోకి కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, హరితవర్ణం సమృద్ధికి సూచికగా నిలుస్తూ అశోక చక్రంలోని 24 స్పోక్స్ 24/7 గంటల శ్రమ దానానికి గుర్తుగా మనల్ని తట్టి లేపుతాయని తెలిపారు. బస్టాండ్ నుండి టవర్ సర్కిల్ వరకు జాతీయ పతాకాలు చేతబూని ర్యాలీగా నినాదాలు చేస్తూ దేశభక్తిని ప్రదర్శించారు. జాతీయ పతాక ఆమోద దినోత్సవంలో లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని పీడీజీ చిదుర సురేష్ అన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాకు 1947 జూలై 22వ తేదీన ఆమోదం లభించిందని ప్రోగ్రాం చైర్మన్ కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీజీలు హనుమాన్ల రాజిరెడ్డి, కొండా వేణుమూర్తి, కో చైర్మన్ ఇనుగుర్తి రమేష్, ఒల్లాల కృష్ణహరి, కొల్లూరి ఆనందం,
ఆర్ఎస్పీ రెడ్డి, సరళ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటా ఇన్స్టిట్యూట్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ కోటా తరంగ్ 2K26 పేరిట రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటా ఇన్స్టిట్యూట్ KPS హై స్కూల్ చైర్మన్ అంజిరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రతిభను కనబర్చిన విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని చైర్మన్ అంజిరెడ్డి అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన భోజనం అందించడమే తమ కోటా ఇన్స్టిట్యూట్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం కరీంనగర్లోని కోరా పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి హాజరై 100 మీటర్ల భారత జెండాతో చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G గవర్నర్ మోర భద్రేశం, కోఆర్డినేటర్ ఇనుగంటి రమేష్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు జాతీయ పతాకం పట్ల గౌరవ భావం, దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో కోరా హైస్కూల్, విద్యానగర్ ANC స్కూల్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక ప్రాముఖ్యత, భారత త్రివర్ణ పతాకంలోని రంగుల అర్థం, పతాకాన్ని గౌరవించే విధానాల గురించి ఉపాధ్యాయుల నుండి అవగాహన పొందారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ జాతీయ పతాకానికి వందనం చేశారు. తదనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. జాతీయ పతాకం మన దేశ గౌరవానికి ప్రతీక అని మోర భద్రేశం, సింహాచలం హరికృష్ణ అన్నారు. మరి ఈరోజు చక్కటి ప్రోగ్రాం, ఎందుకంటే మన జెండా పండుగ, భారతదేశం జాతి గర్వించదగ్గ పండుగ ఈ యొక్క అడాప్షన్ డే. మరి చక్కటి పింగిలి వెంకటయ్య గారి మనకి ఇచ్చినటువంటి ఆస్తి త్రివర్ణ పతాకం అడాప్షన్ సందర్భంగా ఇవాళ లైనిజం ఈరోజు చాలా మొత్తం జిల్లా ఆదిలాబాద్, కరీంనగర్లో 96 క్లబ్లు మరి ఈ పండుగ చేసుకుంటున్నాయి. ఆన్ ద డే ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే in our Kora school, we have celebrated this festival in grand manner, irrespective of religion, caste, community. I think it's our duty to be the part and parcel of this outstanding way. So with the collaboration of Alliance Club of Karimnagar, really it's awesome, we can say, because irrespective of tradition, culture, community, religion. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓజోన్ ఆధ్వర్యంలో స్కిన్ కేర్ సెమినార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఎక్స్పీరియన్స్ బ్యూటీషియన్లను శాల్వాలతో సత్కరించి సర్టిఫికెట్స్తో పాటు జ్ఞాపికను అందజేశారు. ప్రముఖ బ్యూటీషియన్ రీతు కుల్లర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. సుమారు 200 మంది బ్యూటీషియన్లు హాజరయ్యారు. వయసు, స్కిన్కు తగ్గట్టుగా ఓజోన్ కంపెనీ ప్రొడక్ట్స్ లభిస్తాయని ప్రముఖ బ్యూటీషియన్ రీతు కుల్లర్ అన్నారు. హైడ్రాఫేషియల్, స్కిన్ కన్సర్న్ టాపిక్, మసాజ్ టెక్నిక్స్, సోప్స్ యూసేజ్లపైన అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీతు కుల్లర్తో పాటు నిర్వాహకులు నరేష్, బ్యూటీషియన్స్ పాల్గొన్నారు. ओन बेसिकली क्या है, फार्मास्यूटिकल कंपनी है जो आज हम स्किन केयर का सेमिनार यहाँ कर रहे हैं, जिसमें अकॉर्डिंग टू एज और अकॉर्डिंग टू स्किन प्रोडक्ट है हमारे, जो इस कंपनी ने पहली कंपनी है जिसने अकॉर्डिंग टू स्किन बनाया है. तो आज हम यहाँ पे जो लोग हमारा कंटिन्यू प्रोडक्ट यूज़ कर रहे हैं 1 मंथ, 2 मंथ, 3 मंथ, तो उनके लिए आज अवार्ड सेरेमनी है, जिसमें आप देखेंगे कि सारे बहुत खुश और बहुत हैप्पी फेसेस आपके सामने हैं. కరీంనగర్లో త్రిదా హోటల్లో బిగ్గెస్ట్ సెమినార్ 200 మందితో చేయడం జరిగింది. దీంట్లో కొత్త టెక్నిక్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ షో చేస్తాము. దీనికి 200 మంది హాజరయ్యారు.
దీంట్లో ఎన్నో బ్యూటీషియన్స్కి ఎక్స్పీరియన్స్ బ్యూటీషియన్స్కి బ్యూటీ బిజినెస్ అవార్డ్స్తో పాటు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సర్టిఫికేషన్స్ లక్కీ డ్రాస్ ఎన్నో ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క బ్యూటీషియన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. దీంట్లో హైడ్రాఫేషియల్ గురించి, స్కిన్ కన్సర్న్ టాపిక్స్ గురించి, మసాజ్ టెక్నిక్స్, ప్రోప్స్ ఎట్లా వాడాలి, ప్రెజర్ ప్యాంట్స్ ఎట్లా ఇవ్వాలి, కంప్లీట్గా ఢిల్లీ నుంచి రితు మేడం గారు సెకండ్ టైం కరీంనగర్కి వచ్చారు. పీఆర్సీని ప్రకటించి పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఎస్జీపీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర బాబు అన్నారు. కరీంనగర్లోని జ్యోతి నగర్లో నూతనంగా రూపొందించిన సంఘ భవనాన్ని రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా శాఖ అధ్యక్షులు బుచ్చిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉంటున్నాయని రాజేంద్ర బాబు తెలిపారు. ముఖ్యంగా 2024 నుంచి రిటైర్ అయిన ఉపాధ్యాయులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఏకమొత్తంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరిపి పెన్షనర్లకు సరైన వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రామ్ మనోహర్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వీరస్వామి, నరసింహారెడ్డి, నర్సయ్య, కాంచనపల్లి మహేందర్ రాజు, చక్రపాణి, అశోక్రావు, సూర్యనారాయణ, సత్యనారాయణ, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సంఘము 1976లో రిజిస్ట్రేషన్ అయింది. అంతకుముందే స్టార్ట్ అయింది. 76లో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘము నడుస్తూనే ఉంది. అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కేవలము కరీంనగర్ వరంగల్ 2 జిల్లాలే సభ్యత్వం ఉండే. ఈరోజు ఈ 33 జిల్లాలు అయిన తర్వాత రాష్ట్ర మొత్తము అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటైనాయి. 22 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటైనాయి. ఇప్పుడు 22 జిల్లాల్లో మన అవిభక్త 10 జిల్లాల్లో కమిటీలతో నడుస్తున్నది. ఈ సంఘంలో ముఖ్యంగా ఈ నన్ను తేవడానికి మూల కారణము నరసింహారెడ్డి గారే. అయితే ఈరోజు ఎప్పుడూ లేనంతగా చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు పెన్షనర్స్. మామూలుగా మాకు జీతభత్యాలను పెన్షన్ను 5 ఏళ్లకోసారి సవరిస్తారు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 1871లోనే జర్మనీలో ప్రారంభమైంది ఈ పెన్షన్ అనేటువంటి వ్యవహారం. ఇది ఆ తర్వాత అక్కడ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో అలౌ చేసింది. తర్వాత అక్కడ నుంచి నిజాం కూడా అలౌ చేశాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రాథమికమైన సూత్రాన్ని మర్చిపోయారు ఈరోజు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.